గ్రామీణులకు డిజిటల్ సేవలు మరింత చేరువ చేసేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ ప్రాజెక్టును చేపట్టింది. దేశవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మధ్యప్రదేశ్లోని ఉమ్రి, ఉత్తరప్రదేశ్లోని చౌరావాలాతో పాటు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నారాకోడూరులో ఈ ప్రాజెక్టును చేపట్టింది. రేపు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గ్రామీణులకు డిజిటల్ సేవలు చేరువ చేయటం ద్వారా వారిని అభివృద్ధి పదంలో పయనింపచేయడానికి ఉద్దేశించిందే ఈ సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ ప్రాజెక్టు. కేవలం దేశంలో 3 ప్రాంతాల్లో మాత్రమే పైలట్గా ప్రారంభించనుండగా వాటిలో మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నారాకోడూరు కూడా ఒకటి. రేపు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇది భారత్ నెట్ సహకారంతో గ్రామాలను పౌర కేంద్రీకృత సేవలతో అనుసంధానిస్తుంది. ఈ సమృద్ధి కేంద్రాలు గ్రామాలకు విద్య, ఆరోగ్య, సంరక్షణ, వ్యవసాయం, పరిపాలన వంటి అంశాలను డిజిటలైజ్ చేసి ఆ సేవలను ప్రజలకు చేరువ చేస్తాయి. ఇవి గ్రామీణులకు నిత్యావసర సేవలను నిరంతరాయంగా అందిస్తాయి. ప్రభుత్వ పథకాలకు అనుగుణంగా స్మార్ట్ తరగతి గదులు, ఏఆర్, విఆర్ ఆధారిత తరగతి గదులు, ఆగ్మెంట్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ఆధారిత తరగతి గదులు నిర్వహిస్తారు. నీటిపారుదల వ్యవస్థను డిజిటలైజ్ చేసి స్మార్ట్గా నిర్వహించటం, డ్రోన్ల వినియోగం వంటి సేవలను వ్యవసాయ రంగంలో విస్తరిస్తారు. అలాగే ఆరోగ్య రంగంలో టెలికన్సల్టేషన్లు, హెల్త్ ఏటీఎంలు నిర్వహిస్తారు. పరిపాలనా రంగంలో పౌర సేవలు, డాక్యుమెంటేషన్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి డిజిటల్ సేవలు అందిస్తూ వ్యాపార రంగంలో డిజిటల్ మార్కెట్ ప్లేస్లను ఏర్పాటు చేస్తారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపులు ఈ కేంద్రాల ద్వారా నిర్వహిస్తారు. ఇలాంటి ప్రాజెక్టు ఏర్పాటులో నవ్యాంధ్రను కూడా భాగస్వామిని చేయటం కేంద్రం మన రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా భావించవచ్చు. బ్యూరో రిపోర్ట్, డిడి న్యూస్ ఆంధ్ర.